హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజీ యాదవ్ మోటో వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేనైతే తిరుపతికి వెళ్తున్నాను. 2026లో తిరుపతి ఫస్ట్ ట్రిప్ ఇది. అండ్ 2026లో ఇది వచ్చేసి థర్డ్ ట్రిప్. ఫస్ట్ సంక్రాంతి అప్పుడు ఐనవల్కి వెళ్ళినాము, అండ్ మన శివరాత్రికి ఏమో కొమరేలికి వెళ్ళినాము. ఇప్పుడేమో తిరుపతికి వెళ్తున్నాం. ఇది 3వ నెల. ఫస్ట్ నెల అటు, సెకండ్ నెల కొమరేలి, 3వ నెల తిరుపతి. ప్రతి నెల ఒక్కొక్క ట్రిప్ అయితే అవుతుంది మాది. ప్రతి సంవత్సరం నేను తిరుపతికి అయితే కంపల్సరీ వెళ్తాను. ఈసారి కూడా ఇప్పుడు 2026లో మార్చిలోనైతే ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాను. ఈ వ్లాగ్ మొత్తం పెడదామని అనుకుంటున్నా. ఖచ్చితంగా మొత్తం వీడియో తీసి ఈసారి అయితే ఖచ్చితంగా మొత్తం తీసి పెడతాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మాది స్లీపర్ కోచ్ బస్ అయితే బుక్ చేసుకున్నాము. అది వచ్చేసి 10:20కి అయితే మాకు టైం ఉంది అమీర్పేట నుంచి. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్ళి, ప్రజ్ఞాపూర్ నుంచి బస్సులో మేము సికింద్రాబాద్ వెళ్తాము. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ అమీర్పేట వెళ్ళాలి. 10:20 లోపు వెళ్ళిపోతాం. ఎట్లయినా టైం ఇంకా 3.5 hours ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత స్లీపర్ కోచ్ బస్ అయితే బుక్ చేసుకుని వాళ్ళ టికెట్స్ అయితే అక్కడ నుంచి అయితే తిరుపతి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. అండ్ అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ప్రజ్ఞాపూర్ వెళ్ళి, ప్రజ్ఞాపూర్ నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. చలో మరి. ఇప్పుడైతే మేము బయలుదేరాము. ఆటో ఎక్కినాము. ప్రజ్ఞాపూర్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మేము ఇక్కడ తెలుసు కదా అనిల్ అన్న, మొన్న మందుకు పెట్టాం కదా, అన్న వీడియో పెట్టినాయి కదా, అన్న కూడా వస్తుంది మన వెంబడి వాళ్ళ ఫ్యామిలీతోని. మనమైతే ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి ఆటో మాట్లాడుకొని అమీర్పేటకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే మేము అమీర్పేటకి అయితే ఏరుకున్నాము. అండ్ వచ్చిన తర్వాత మంచి అయింది తింటుండే ఇంకా కూడా ఇప్పటికి కూడా. అండ్ మంచి అయిన అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాం బస్ గురించి. ఇంకొక 20 minutes అయితే బస్సు వచ్చేస్తుంది. రాగానే అయితే ఎక్కేసి వెళ్ళిపోవడమే. ప్రజ్ఞాపూర్ నుంచి జేబీఎస్ దాకా సీట్లే దొరకలేదు మాకు. మొత్తం అందరం నిలబడ్డాం. లాస్ట్ ఒక 10 minutes బిఫోర్ అయితే సీట్లు దొరికినాయి. అండ్ అక్కడికి రాగానే ఆటో మాట్లాడుతున్నాం. చక్కగా అమీర్పేట ఆల్మోస్ట్ మా బస్సు రావాల్సిన టైం అయితే వచ్చేసింది. మేమైతే పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ ఇటు సైడ్ కాదు సాగేది, అపోజిట్ సైడు. అటు సైడ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలి అని చూస్తున్నాం. మెట్రో పైనకి ఎక్కి దిగాలా లేదా క్రాస్ కావాలా అని చూస్తున్నాం. సేమ్ మన బస్సు కూడా ఇలాంటిది వచ్చేస్తుంది. మనం వెళ్ళాల్సిన బస్సు అయితే వచ్చేసింది. ఇది అదే జగన్ బస్సు. వచ్చేసినాం మన దాంట్లోకి, క్యాబిన్లోకి అయితే వచ్చేసినాం. మా వాళ్ళందరినీ అక్కడక్కడ అందరినీ సెట్ చేసేసిన అక్కడొకరిని. అండ్ నేను కూడా నా క్యాబిన్లోకి అయితే వచ్చేసినాను, నా వెర్త్లోకి. ఇప్పుడు మనం హ్యాపీగా పడుకున్నాం అనుకో, పొద్దున్న లేచేసరికి డైరెక్ట్ తిరుపతిలో ఉంటాం. ఓకేనా? ఓకే, మళ్ళీ ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే మధ్యలో చెప్తాను, లేదంటే డైరెక్ట్ తిరుపతిలో కలుస్తాను. బాయ్. వచ్చిన బస్సు అయితే ఇక్కడ ఉంది. ఇది ఆరెంజ్ కలర్ బస్, జగన్ ట్రావెల్స్. దగ్గర మనం వచ్చేసి చర్చల దగ్గర వెళ్ళాల్సిందే. అండ్ ఫైనల్గా మనం తిరుపతికి అయితే ఏరుకున్నాం. ఇప్పుడే బస్సు అయితే దిగినాము. దిగిన తర్వాత ఇప్పుడే ఒక ఆటో మాట్లాడుకున్నాం అల్పిరిమెట్ల కాడికి పోనీకి అయితే. ఎందుకంటే ఎస్ఎస్సీ టోకెన్లు అయితే ఇప్పుడైతే లేవట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము అల్పిరిమెట్ల కాడికి వెళ్ళి కాలినడక పైన పోతాం. టోకెన్స్ ఉన్నా లేకున్నా దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. ఎందుకంటే టోకెన్ల గురించి మనం కింద టైం వేస్ట్ చేసుకున్నాం అనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అందుకే పైనకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఆటోలు ఎక్కి వెళ్ళిపోలేం. యోలో బస్సు ఇది కూడా మాకు ఆన్లైన్లో చూపించింది, కానీ మేము ఇందులోనైతే రాలేదు. మా బస్సు అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆటో
ఎక్కినాం. ఇప్పుడైతే మేము అల్పిరి మెట్ల కాడికి వెళ్తున్నాము. అల్పిరి మెట్ల నుంచి పైనకి వెళ్ళిపోతాం. అండ్ అల్పిరి దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం మేమైతే. ఇది అల్పిరి. ఇక్కడైతే మేము లగేజ్ రూమ్లో లగేజ్ పెట్టేసి అండ్ స్టెప్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం.